హ్యాపీలీ ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీరు. సో, యూ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ అంటే మంచిగా అవును. చదువుకుంటున్నారు. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ ఆ టైంలో మీకొక పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్‌లో జరిగింది. సో, ఎలా దాని నుంచి అసలు ఓవర్‌కమ్ ఎలా అయ్యారు? సో అదే నా లైఫ్ వెరీ నార్మల్, సేమ్ యాజ్ అందరు. మా పేరెంట్స్ అది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా హ్మ్. మా కనీసము మనము కాలేజ్ టైమింగ్లో కొంచెం లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ మనకు రేజ్ అయ్యేది. అబ్బాయిలకు కూడానా? దే యూస్ టు ప్రాపర్, అసలు నేను ఇంటర్ వరకు షాప్ దాకా కూడా పోనీయకపోతేనే నన్ను. ఇంత గారాబంగా ఇంత గారభం కాదు, ఆ! వాళ్ళేంటంటే వి గెట్ ఎవ్రీ. మా డాడీ అయితే లిటరలీ స్టాక్ ఆఫ్ అంటే ఇట్ బుక్స్. ఈస్ లైక్ ప్రొటెక్షన్‌తో చాలా అంటే పెంచారనుకోవచ్చా? లిటరలీ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మనకు స్టేషనరీ కావాలంటే స్టేషనరీకి వెళ్ళి తీసుకొస్తారు. మా ఇంట్లో అట్లా ఉండకపోతుండే. 6 మంత్స్కి ఒకసారి ఒక స్టాక్ తెచ్చేస్తుండే, ఇన్ని బుక్స్, ఇన్ని పెన్సిల్స్ అన్ని ఇట్లా లోడెడ్ ఉంటుండే మా ఇంట్లో. హ్మ్. సో నాట్ టు గివ్ అ రూపీ టు అస్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్. హ్మ్. మా డాడీ అలా ఉంటుండే మాతోటి, వెరీ స్ట్రిక్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్లో పెరిగి అండ్ ప్రాపర్గా లైఫ్, ఒక స్టడీస్ అబ్రాడ్, ఇది మైండ్ సెట్ ఉండే నాకు. హ్మ్. అబ్రాడ్ కూడా చాలా కష్టం మీద మా ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్తే పంపించడానికి రెడీ ఉన్నారు. బట్ ఓకే. ఎవ్రీథింగ్ వాజ్ డన్, వీసా ఇస్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంక వెళ్దాము అని చెప్పి అనుకునే టైంలో 1 వీక్లో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్.